Anil. So, Hello. tell me about yourself. నా పేరు అనిల్ మేడం, నేనుండే చార్మినార్. గల్లీలో లేడడినా మన పేరు మస్తు ఫేమస్. అనిల్, నేను టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నీ ఆధార్ కార్డు అడ్రస్ కాదు, అంటే నువ్వు ఏం చేసిన ఇంత ముందు, నీ క్వాలిఫికేషన్ అండ్ ఆల్. ఇలా రాసుకొచ్చినాడు, మళ్ళీ చెప్పాలనా? సో వై డూ యూ నీడ్ దిస్ జాబ్? ఎందుకంటారు మేడం, బయట గోల్డ్ సిగరెట్ రేటు 5 రూపాయలు ఉండే 10 రూపాయలు చేశారు. పైసలు లేక బీడీలు తాగుతున్నా మేడం. ఫ్రెండ్స్ కూడా షేరింగ్ ఇవ్వట్లేదు మేడం. బీర్ రేటు 100 రూపాయలు ఉండే మేడం, 150 రూపాయలు చేశారు. ఎట్లా మేడం? డబ్బులు అవ్వట్లేదు మేడం. డబ్బులు కావాలి మేడం, జాబ్ కూడా కావాలి మేడం. సో ఇప్పుడు నీ ఖర్చులకి నేను జాబ్ ఇవ్వమంటున్నావు, కానీ నేను ఎందుకు ఇవ్వాలో రీజన్ ఏం చెప్పట్లేదు నువ్వు. మేడం మీరు ఏదైనా పని చెప్పండి, ఇలా ఇలా చేసేస్తా. ఎలా? ఇలా ఇలా అయితే అలా అలా బయటికి పో. మేడం మేడం ప్లీజ్ మేడం, ఈ జాబ్ నాకు అర్జెంట్ మేడం, ఎమర్జెన్సీ ప్లీజ్ మేడం. సరే, మళ్ళా చక్కగా పని చేస్తావా లేకపోతే ఏమైనా రిమార్క్ తెప్పిస్తావా? ఖచ్చితంగా మేడం, ఏ రిమార్క్ తెప్పియా, నాకు ఎంత ఇచ్చినా పర్లేదు. సరే, మళ్ళా నమ్మిస్తున్నా. సో హౌ మచ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్? ఓ 30-40 వేలు, 100-200 తక్కువైనా పర్లేదు. హలో, తగ్గు. మాక్సిమం 13-14 వేలు వస్తాయి చేతికి. కావాలంటే చెప్పు, లేకపోతే లేదు. అన్ని ఖర్చులు అంటే మిగులుతుంది మంచి. ఏంటి? ఓకే మేడం, ఎంత ఇచ్చినా పర్లేదు. ఓకే మేడం, మళ్ళీ పెంచుతారా మేడం? సాలరీయా? పెంచుతారు. థ్యాంక్ యూ మేడం. యా, థ్యాంక్ యూ మేడం, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. ఓకే. No salary on time, no respect, no holidays, no leaves, no AC, no coffee. రే ఏంట్రా ఇది? తొక్కలే, ఇలాంటివి ఎన్ని చూడలేదు మనం. అయినా ఏంట్రా ఈ చేంజ్? రివెంజా? ఏంట్రా ఈ పేపర్ ఏంట్రా? కనిపించట్లేదా? పింక్ స్లిప్. అవునా? ఎవరిచ్చారు? నేనే. ఏంటి మేడం ఇది? నన్ను టెర్మినేట్ చేయడం ఏంటి? నువ్వు లవ్ కోసం ఇబ్బంది పడుతున్నావు కదా, అందుకనే హెల్ప్ చేశాను. ఇది కరెక్ట్ కాదు మేడం. సిమ్ లేని ఫోను, వైఫై లేని ల్యాప్టాప్, రిమోట్ లేని టీవీ, ఎంప్లాయీస్ లేని ఆఫీస్ బాగుపడినట్టు చరిత్రలో లేదు. ఆహా, అంతొద్దు. పని చేయని ఎంప్లాయీస్ కూడా బాగుపడినట్టు చరిత్రలో లేదు. రాసల కోసం ప్రయాసాలు ఆపి వెళ్ళి వేరే పని చూసుకో. ఒకటి అమ్మ లేట్ అయిపోయింది, ఎపిసోడ్ మిస్ అయిపోతున్నావు. ఇదేంటి నెట్ రావట్లేదు? రై, నీకు నెట్ వస్తుందా? వస్తుందిరా. ఛా, నెట్ఫ్లిక్స్లో సిరీస్ రిలీజ్ ఉంది ఈరోజు, ఎపిసోడ్ మిస్ అయిపోయేలా ఉన్నా. ఛా, ఇప్పుడు పోతే వెళ్ళాక చూడాలి. ఇప్పుడు ఏం చేద్దాం? శశి, చూసావారా, మేడం కళ్ళకు కూడా వస్తుంది. కల్లో కాదురా, కళ్ళ ముందే ఉంది. అసలు ఏం చేస్తున్నావు ఇక్కడ? మ్యామ్, నెట్ఫ్లిక్స్లో ఎపిసోడ్ రిలీజ్ ఉంది మ్యామ్, కొంచెం నెట్ రావట్లేదు, దాని సంగతి త్వరగా చూడండి మేడం. రే ఏడ్రేడు? 5 నిమిషాల ముందే టెర్మినేట్ అయిపోయాడు రా. టర్మినేటా? ఇదేంట్రా, వచ్చినప్పుడు బానే ఉందిగా, ఇప్పుడేంటి ఇంత క్రియల్ గా తయారైంది? సాయ్, అమ్మో, ఇదేంట్రా నన్ను పిలుస్తుంది? Hey Aditya, how are you? Fine, how are you? I'm good to see you. So yeah, we were checking your profile. It's like amazing. ఇంత క్వాలిఫైడ్ మెంబర్స్ ఇప్పటిదాకా చూడలేదు, అండ్ మా కంపెనీకి మీలాంటి వాళ్ళు కావాలి. సో యా, అందుకే మేము పిలిపించాం, అండ్ ఇట్స్ లైక్ అమేజింగ్. సో యా, Okay, should we get into the package? యా ష్యూర్. సో మీకు ఇస్తున్న ప్యాకేజ్ ఇక్కడ ఎవరికి ఇస్తలేము, సో ప్లీజ్ డోంట్ డిస్క్లోజ్ ఇట్ ఎనీవేర్. Yeah, sure. Yeah. So we figured out your package around 3.5. నా కరెంట్ ప్యాకేజ్ 5 lakhs అండి. ఇది చెప్పడానికి నన్ను ఢిల్లీ నుంచి పిలిపించారు. నాకు ఫ్లైట్ ఛార్జెస్ బొక్క. అయినా అన్నిసార్లు ఫోన్ చేశాను కదా మీకు, అప్పుడే చెప్పి ఉండాల్సింది కదా. ఈ ముష్టి ప్యాకేజ్ డిస్కస్ చేయడం కోసమేనా నేను అంత కష్టపడి వచ్చింది? పైగా ఎవరికి చెప్పకూడదంట ఇలా ఫుడ్ ప్యాకేజ్ గురించి. చెప్పుకోవడానికి నా సిగ్గు ఉండాలి. ఓహో, ఇందుకేనా చెప్పొద్దన్నారు. అయినా మీకు రే, నన్ను అడిగితే ఏమొస్తుందిరా? పోయి ఆ సొటారిగా అన్నాడు, ఇంత పొట్టేసుకొని బేరాలు ఆడమంటాడు, ఏదో కూరగాయలకు బేరం ఆడేటట్టు. వాడు ఎట్లాంటి టైప్ తెలుసా? కందిపప్పు రేటుకి జీడిపప్పు పట్టుకరమనేటట్టు. మళ్ళీ హై ప్రాఫిట్స్ లెస్ కాస్ట్ కావాలంట జఫాగాడు. మళ్ళీ నా స్కిల్స్ తోటి తిమ్మిరి బొమ్మరు చేయాలంట. కొడుకు కొడితే తిమ్మిరి ఎక్కుతుంది మళ్ళీ. అయినా నీకు కాల్ చేసి, బాబు ఇంత ప్యాకేజీ నేను ఎర్రిపప్పని చేద్దాం అనుకుంటున్నా, నువ్వు వస్తుండేనా? ఏం మాట్లాడుతున్నావు? కాల్ రాగానే సంకల్ గుర్తుకుంటూ వచ్చేస్తారా నీ అబ్బా? హలో ఎక్స్క్యూజ్ మీ. ఆదిత్య, యా. సో నువ్వు ప్యాకేజ్ దాకానే చూస్తున్నావు, కానీ మనకి ఎక్స్ట్రా ఎర్నింగ్స్ కూడా ఉన్నాయి.
Anyhow, you'll get a hike in every 3 months, so I think it shouldn't be a problem according to me. మీరు ఇక్కడే ఉంటారుగా? Yeah. ఎక్కడికి పోరుగా? లేదు. ఓకే. All set, cool. Fine, Aditya. Thank Then you. I'll send you the offer letter, so మీరు join అయిపోవచ్చు. Yeah. Okay na? Yeah, bye. ఎక్స్క్యూజ్ మీ మేడం, పిలిచారు? సాయి, ఈ ఫైల్స్ అన్ని రివ్యూ చేసి నాకు అనాలిసిస్ సబ్మిట్ చేయి. ఎన్ని సంవత్సరాలకి? రేపు మార్నింగ్ కల్లా నా డెస్క్ మీద ఉండాలి. ఏంట్రా బాబు. సాయి, ఛీ, సాయి, ఏంట్రా? సాయి, అమ్మా. సాయి. ఇక్కడ కూడానా? ఛీ. సాయి. ఛే. Hey, hi, how are you? Hey, you like her, no? Okay, అర్థమైంది. రే, ఆ కొత్తగా జాయిన్ అయినాడు ఇట్టా చూస్తున్నాడా? కన్నార్పకుండా చూస్తున్నాడు. రే, వాడు శాపాలు గీపాలు ఏం పెట్టాడుగా? ఏమో ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ చేసినా ఆశ్చర్యపోవడం అవసరం ఉంటాయి. నువ్వు అంత బిల్డప్ ఇచ్చావు మరి. అసలు హైక్ ఇస్తా అని హైకా? చెప్పి మెల్లగా. అయినా అట్లెట్లా హైక్ ఇస్తానవే? మేనేజర్కి తెలిస్తే చచ్చిపోతాడు. 3 ఏళ్ల నుండి పని చేస్తున్నావు, నీకు నాకు ఇచ్చాడా హైక్? అది నీకు నాకు తెలుసు, వాడు తెలియదుగా. ఇది కరెక్టే. హలో. హలో హారిక మేడం, నమస్తే అండి. నమస్తే. ఏం చేస్తున్నారండి? ఎవడ్రా ఎరు పాప? నేనండి మీ ఎక్స్ ఎంప్లాయీని. అది చెప్పు ముందు. మరి నా పిఎఫ్? ఏ పిఎఫ్ ఏంది? మాకు ఇలా శాలరీలో పడతలే, నీకు పిఎఫ్ ఏడికెళ్ళి వస్తుంది? ఫోన్ పెట్టు. ఇంకొకసారి కాల్ చేసిన అనుకో మరమరాలు గుప్తా. ఓకే మేడం, అర్థమైంది. వేస్ట్ ఫెలో పిఎఫ్ అంట. హే, ఏమైంది? బీ ఫ్రెండ్లీయా? ఇంతొద్దు. సార్ థ్యాంక్స్ ఫర్ ద పార్టీ సార్, యూఆర్ సో క్యూట్. బాయ్ సార్. ఎవడు టక్కల మావాడు? పార్టీ అంటే చాలా ప్రత్యేకం వచ్చాడు. అన్ని బడ్జెట్లో జరిగేలా చూడండి. లెట్స్ ఎంజాయ్.